పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. సో ప్రతిరోజు నాకు చాలామంది పిటిషన్స్ ఇస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే నేను అక్కడ దగ్గర అందుబాటులో ఉన్న ప్రజలకి మిగతా సభ్యుల్లాగానే ఇక పిటిషన్స్లో భాగంగా కొన్ని విషయాలు ఉన్నాయి సార్. ఈ విశ్వబ్రాహ్మణులు వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళకి కమ్మరి వడ్రంగి పని చేసుకునే షాపులకు ప్రభుత్వం ఇప్పుడు 50% ఉచిత కరెంట్ని ఇస్తూ ఉంది సార్. దాన్ని పూర్తి స్థాయిలో 100% ఇవ్వాలని చెప్పి వాళ్ళు వాటితో పాటు అనేకమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు సార్. వాటిని ఒకసారి పరిశీలించాల్సిందిగా తమ ద్వారా పిటిషన్ ఇస్తున్నాను సార్. గట్టిగా రెండోది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ప్రమోషన్ల విషయంలో కొంత ఇబ్బంది జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. దాన్ని కూడా తమరి ముందుకు తీసుకొస్తాను సార్. ఇక తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అక్కడ జరిగిన రిక్రూట్మెంట్లో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. తద్వారా వెనక ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఈ అభ్యర్థులతోనే నింపాల్సి చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు అధ్యక్ష. సో తమరి ద్వారా ఇది కూడా పరిశీలించాల్సిందిగా పంపిస్తున్నాను అధ్యక్ష. ఇక క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు గతంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఆ తర్వాత ట్యాక్సులు పెరిగిపోయినాయి, ఈ విధంగా మాకు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెరిగినటువంటి వ్యయానికి అనుగుణంగా మా కిలోమీటర్ ఛార్జీలు కూడా ఫిక్స్ చేసి పెంచాల్సిందిగా వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఆ పిటిషన్ కూడా నాకు ఇచ్చారు సార్. తమరి ద్వారా మీ ముందు పెడతాను సార్. ఇక మీకు వచ్చిన దరఖాస్తులు నీటికి తెచ్చినట్టు ఇక మరి ఏం చేయాలి సార్? మరి నాకున్న ఆప్షన్ మీరేనా? మీరు మీరున్నారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది సార్. మాకు మీరు ఇక మాకు ఇప్పుడు ఏమైందంటే సార్, ప్రతిరోజు ఆఫీస్ కాడికి పోతే 100 నుంచి 200 మంది ఉంటారు సార్ కాగితాలు పట్టుకొని. పాపం వాళ్ళ బాధలు అవస్థలు గతంలో లేకుండే సార్. వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్పుకునే అవకాశం ఎక్కువ దొరికింది సార్. సో చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాకే ఇచ్చిపోతున్నారు సార్, మీరే చెప్పగలుగుతారని. అవును సార్, నిజం సార్. అయితే ఇక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 308 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ అన్ఎంప్లాయీస్ ప్రైవేటు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇది కూడా తమరు ముందు పెడతా ఉన్నా